హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివిల్ మార్గం. మనం టీజీపీఎస్సీ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏడబ్ల్యూ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్మార్ట్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో టీజీపీఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఎస్ఎస్సిజి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావచ్చు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ట్రాన్స్కో జెన్కో ఈ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చాలామందికి డౌట్ ఉంది. వస్తుందా రాదా ఇలానే త్వరలో అని ఇప్పటివరకు ల్యాగ్ చేశారని. బట్ ఈసారి చాలా హింట్స్ ఉన్నాయి. చాలా అంటే మనకు టీజీపీఎస్సీ నుంచిలే ఊటీఆర్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ March 25 లాస్ట్ డేట్ ఉంది. అది అయిపోగానే ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత మన రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రెషర్ ఉంది ఏడబ్ల్యూ వేకెన్సీలు ఫిల్ చేయాలని. కానీ ఫినాన్షియల్ అప్రూవల్ అనేవి అవి వాటికి రాలేదు ఇంకా. ఏమో ఎన్ని యాడ్ చేస్తారో చూడాలి నోటిఫికేషన్ వచ్చేలోపు. ఇంకా నోటిఫికేషన్ మాత్రం అయితే ఈసారి పక్కా వస్తుంది ఇంకో 2-3 మంత్స్లో. ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చినాకనే చూసుకుందాం, ఇప్పుడు ఎందుకులే, మళ్ళీ వస్తుందో రాదో గ్యారంటీ లేదు, దాన్ని పట్టుకొని కూర్చుంటే ఎట్లా అని. అయితే ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, మనకు నోటిఫికేషన్ వచ్చినాక రఫ్లీ మనకు ఎంత 3 months కూడా ఉండదు. చాలా తక్కువ టైం ఉంటుంది. కాంపిటీషన్ కూడా చాలా హైగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్కి దగ్గర వచ్చిన వాళ్ళు చాలామంది రాస్తారు ఎలాగో. ఇంకా కొందరు రాస్తే రాయొచ్చు, ప్రీవియస్గా వచ్చి అలొకేట్ అయిన లో క్యాడర్ పోస్ట్లకు కావచ్చు, లో డిపార్ట్మెంట్స్ వాళ్ళకు కావచ్చు. ఇంకా మనం ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మన సిలబస్ కూడా టెక్నికల్వి చాలా పెద్దది. దాంతోపాటు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ కాబట్టి ఇక దానికి కొంచెం టైం కన్స్యూమింగే ఉంటుంది మన టెక్నికల్ సబ్జెక్ట్స్కి. ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి రివిజన్ అండ్ ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్ అసలు. ఎంత నోట్స్ ప్రిపరేషన్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా, మనం ప్రాక్టీస్ రివిజన్ లేకుంటే మాత్రం వేస్ట్. ఇంకా పీవైక్యూ అనాలిసిస్ కావచ్చు, మనం రాసిన మాక్ టెస్ట్కి వాటి పేపర్ అనాలిసిస్ అవి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో మాక్ టెస్ట్లు అవి కానీ చాలా రాసుకోవాలి, చాలా టైం పడుతుంది. అండ్ ఫస్ట్ థింగ్ అసలు ఏంటి కాంపిటీషన్ అంటే ఏంటిది? మనం కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ హై అని అంటాం. అసలు కాంపిటీషన్ అంటే మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఉండి వేరే జోన్లో ఉండి మనమేమో అంత చదువుతారు ఇంత చదువుతారు అనుకుంటాం. కానీ కాంపిటీషన్ అంతే ఉండదు. సీరియస్గా ఆస్పిరెంట్స్ చాలామంది తక్కువ ఉంటారు. ఇంకా మన ఫ్రెండ్స్లో వేరే జోన్ నుంచి మల్టీ జోన్ నుంచి ఉంటే మనకు అసలు వాళ్ళతో అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మల్టీ జోన్లో ఉన్న పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు, మన మల్టీ జోన్లో ఉన్న పోస్టులకు మనం ఎలిజిబుల్ ఉంటాం. సో మనకు వాళ్ళకి ఏ కాంపిటీషన్ ఉండదు. మన మల్టీ జోన్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, మన కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, ఇవే మనం ఎలిజిబుల్ అయిన పోస్టులు అవి. లైక్ ఇప్పుడు చూడండి, మనకు లాస్ట్ ఇయర్ 2020 అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ 2022 ఏడబ్ల్యూలో మల్టీ జోన్ 1 నుంచి 447 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇంకా మల్టీ జోన్ 2 నుంచి 508 పోస్టులు దాకా ఉండే. అయితే మల్టీ జోన్ 1లో చూసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కేటగిరీ చూసుకోండి, బీసీఏనే కావచ్చు. బీసీఏలో మిషన్ భగీరథలో ఇవి 67 అండ్ ఇది 10 ఎంత 77. ఓవరాల్ ఓన్లీ 77 ఈ ఓవరాల్ ఇందులో చూసుకుంటే ఓన్లీ మిషన్ భగీరథలు. అదే టోటల్లో చూసుకుంటే 182 + 36 అరౌండ్గా 210+ పోస్టులు. వాటికి మనం ఎలిజిబుల్. కానీ మనం మొత్తం నోటిఫికేషన్ 1500 వచ్చినాయి, 1200 అందులో సివిల్ ఉన్నాయి, అన్నీ మనకి ఎలిజిబుల్ అనుకుంటే అది రాంగ్ అజంప్షన్. అండ్ అందులో మనం ఓన్లీ ఎలిజిబుల్ ఒక 220 పోస్టులకు మాత్రమే. అలా ఆలోచించుకోండి. ఇందులో మనం కేటగరైజ్ చేసి పెట్టాను, ఇది చూసుకోండి ఎన్ని పోస్టులకు. అప్పుడు 1100 1200 అంత సివిల్ పోస్టులు ఉంటేనే అంతగానం ఇచ్చింది. ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్లో ఇన్ కేసు 200-300 అరౌండ్ ఒక 500 పోస్టులు వస్తే మనం కేటగరైజ్ అయ్యి మన మల్టీ జోన్కి డివైడ్ అయ్యి కేటగిరైజ్ ఇవన్నీ కేటగరైజ్ అయినాక మిగిలిన పోస్టులు ఎంత ఒక రఫ్లీ ఒక 100 కూడా రావు. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది. అండ్ మన సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకుంటే ఈ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ జరిగిన పేపర్ లేదు. ఇందులో మీరు చూసుకుంటే మనం ఎన్రోల్మెంట్ అనేది అసలు ఆ సబ్జెక్ట్ నుంచి అసలు ఒక క్వశ్చన్ రాలేదు.
బేసిక్గా అరౌండ్ 10 క్వశ్చన్స్ వచ్చే సబ్జెక్టు. సో మనం వెయిటేజ్ అనేది ప్రిడిక్ట్ చేయలేం. ఇందులో దీని ప్రకారం అయితే చూసుకుంటే కొంచెం ఒక రెఫరెన్స్కి ఉంటుందని పెట్టాను. కానీ వెయిటేజ్ ఏ సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయొద్దు, ఏ సబ్జెక్ట్ కూడా వదిలేయద్దు. అండ్ మనం అసలు న్యూ ఆస్పిరెంట్స్ అయితే మేము ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏంటిదని ఆలోచిస్తూ ఉంటే ఇది ఒకటి ఫాలో అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. నేను 3 మాడ్యూల్స్గా డివైడ్ చేశాను. ఒకటి స్ట్రక్చర్లు, ఇంకోటి వాటర్ అండ్ సాయిల్, ఇంకోటి ప్లానింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఫస్ట్ స్ట్రక్చర్స్ ఎందుకు పెట్టానంటే మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది స్ట్రక్చర్స్ నుంచే మెయిన్ ఇంపార్టెంట్. ఎస్ఓఎం నుంచి ఎలా ఇంజనీరింగ్ మెకానిక్స్ని మనకి బేసిక్స్ ఎట్లా వస్తుంది, ఎందుకంటే అవే ప్రిన్సిపల్స్ మనం ఎస్ఓఎంలో వాడతాం కాబట్టి ఎస్ఓఎంలో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్ఓఎం కావచ్చు, ఈసీ కావచ్చు, డిజైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ మాడ్యూల్ పెట్టుకుంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫైర్లో ఉంటాం. సబ్జెక్ట్ ఒకవేళ స్టార్ట్ చేసినా అదే ఫైర్లో ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ అదే మనం లాస్ట్లో పెట్టుకుంటే లాస్ట్లోకి వచ్చేసరికి డిమోటివేట్ అయ్యో సంథింగ్ అదే ఫైర్ ఉండదు. తర్వాత ఆ సబ్జెక్ట్స్ స్టార్ట్ చేస్తే అసలు మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. సో స్టార్టింగ్ చేసుకుంటేనే బెటర్. మనకు కాన్సెప్ట్స్ కూడా చాలా బిల్డ్ అవుతాయి. అవి కాన్సెప్ట్స్ కూడా వేరే సబ్జెక్ట్లో మనం యూజ్ చేసుకోవచ్చు వాటి అప్లికేషన్స్. సెకండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, ఇంకా ఓపెన్ ఛానల్ ఇవన్నీ అవి, ఇంకా జీటీ, ఇంకా ఇరిగేషన్, హైడ్రాలజీ, ఇంకా ఎన్విరాన్మెంట్. ఇది మేజర్ సబ్జెక్ట్స్ ఇవి. అరౌండ్ 45-50% సిలబస్లో మనకు మార్క్స్ అన్ని ఇందులోంచి కవర్ అవుతాయి. ఇంకా ఫస్ట్ మాడ్యూల్ నుంచి అయితే ఒక 30% అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్లోకి వచ్చేసరికి సర్వేయింగ్, బిఎంసిపి, ట్రాన్స్పోర్టేషను, ఇంకా సిపిఎం నుంచి ఈజీ సబ్జెక్ట్స్ ఇవి. ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా సిలబస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఇవి. సో మనం లాస్ట్ చూసుకున్న పర్లేదు, చేయొచ్చు. అదే మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ మాకు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ రివిజన్ చేసి ఆల్రెడీ ప్రీవియస్గా అటెంప్ట్ కూడా ఇచ్చామనుకునే వాళ్ళు మెయిన్గా స్కోరింగ్ సబ్జెక్ట్స్ మీద ఫేజ్ 1 మీద ఫోకస్ చేయండి. జియోటెక్నికల్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఎస్ఓఎం కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, హైడ్రాలజీ కావచ్చు, ఆర్సీసీ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇందులో నుంచి మేజర్ ఆఫ్ ద మీ 70 అరౌండ్ ఒక 60% అనేది కవర్ అయిపోతుంది. తర్వాత ఫేజ్ 2కి వచ్చేసరికి స్ట్రక్చరల్ అనాలిసిస్ కావచ్చు, ఆర్సీసీ కావచ్చు, హైడ్రాలజీ కావచ్చు, అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఇందులోంచి మంచి వెయిటేజే ఉంటుంది. ఇంకా సర్వేయింగ్, బిఎన్సిపి ఈజీ. అండ్ అవి థర్డ్లో ఎందుకు పెట్టాను అనుకుంటే అంటే ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు అండ్ మంచి ఈజీ సబ్జెక్ట్స్, ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్స్. మిగతా సిపిఎం, ఇంకా హైడ్రాలిక్ మెషిన్స్, ఓపెన్ ఛానల్స్ నుంచి కూడా ఈజీ స్కోరింగ్, అంటే తక్కువ సిలబస్ ఉంటుంది, ఈజీగా రివైజ్ చేసుకునే సబ్జెక్ట్స్ ఇవి. స్టీల్ స్ట్రక్చర్స్ డిజైన్లోనే వేసుకొని బెటర్. ఇంకా ఫైనల్లీ మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇక చూసుకోండి, అరౌండ్ 346 అనేది ఓపెన్ జోన్ 1లో ఉంది, మల్టీ జోన్ 1 అది. ఇంకా 335 అనేది మల్టీ జోన్ 2లో ఉంది. ఇంకా వేరే వేరే కేటగిరీ నుంచి ఇలా చూసుకోండి. ఇది ఎప్పుడు మన కేటగిరీ చూసుకొని ప్రిపేర్ అయితే మనం ఇక కొట్టడం చాలా కష్టం. ఎప్పుడైనా ఓపెన్గా చూసుకుంటే అది బెస్ట్. మనం అసలు మెయిన్గా ఆస్పిరెంట్స్ చేసే బిగ్ మిస్టేక్స్ ఏమేమి ఉంటాయంటే నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ అవుదాం, ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అని అనుకుంటారు. నోటిఫికేషన్ వచ్చినాక కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తారు, కానీ సరైన ప్రాక్టీస్, రివిజన్ లేక లాస్ట్లో అసలు అంత కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నా కూడా ఆడ ఉన్న ఆప్షన్స్కి పెట్టలేక, ఆప్షన్స్ తెలుసు, క్వశ్చన్ తెలుసు, ఇంకా అన్నీ వచ్చినా ఏడో ఆడ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకు? ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. చాలా మాక్ టెస్ట్లు రావాలి, ప్రాక్టీస్. ఇంకా పీవైక్యూ అనాలిసిస్ చేయాలి. పీవైక్యూ అనాలిసిస్కి ప్రతి క్వశ్చన్ని చేసి ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి అడుగుతుండే, ఏ ఏరియాలో నుంచి మనం నార్మల్గా అవన్నీ అనాలిసిస్ చేసుకుంటే మనకు ఏ ఏరియా నుంచి అడుగుతున్నాయని తెలుస్తుంది. సో ముందే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బెస్ట్. మనకు అరౌండ్ 1-2 మంత్స్ పెట్టుకున్న చాలా బెటర్, ఓన్లీ రివిజన్ అండ్ ప్రాక్టీస్కే. ఇంకా అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. మనకు ఏదో స్టేట్ ర్యాంక్ కొట్టాల్సిన అవసరం లేదు, మనకు జాబ్ వస్తే చాలు. జాబ్ రావడమే ఇంపార్టెంట్. ఇంకా చాలా ఇప్పుడు ఇంటర్నెట్ సోర్స్లో కావచ్చు, చాలా మనకు సోర్సెస్ చాలా అయిపోయాయి. కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఒక్క సోర్స్ని ఫాలో అవ్వండి,
అదే సోర్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. అది ఏ సోర్స్ అయినా కావచ్చు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, ఎవరి గైడెన్స్ అయినా కావచ్చు. ఇంకా దాని పీవైక్యూ అనాలిసిస్, పీవైక్యూ క్వశ్చన్స్ని అసలు నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అందులోంచి క్వశ్చన్స్ రావు కదా, అది ఇదని. క్వశ్చన్స్ అయితే రాకపోవచ్చు, అదే యాజ్ ఇట్ ఈస్. కానీ ఆ ఏ ఏరియా నుంచి వాడు అడిగాడో అవే ఏరియా నుంచి మ్యాక్సిమం కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఆ పీవైక్యూలో ఇచ్చిన క్వశ్చన్ని అన్ని 100 దాని చుట్టుపక్కల అన్ని ఏరియాస్ని కవర్ చేసుకొని అన్ని అనాలిసిస్ చేసుకుంటే మనకు అసలు ఆ ఏరియా నుంచి మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇంకా మాటి మాటికి మెటీరియల్స్ చేంజ్ చేసుకోవడం అవి ఇవి కొంచెం డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇంకా అదే మిస్టేక్ అది. ప్రాపర్ రివిజన్ చేసుకోకపోవడం. ఫస్ట్ అసలు రివిజన్ అసలు 4 to 5 టైమ్స్ మినిమం రివిజన్ పడాలి అటెంప్ట్ ఇచ్చే ముందు. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అండ్ బెస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నా ఫైనల్ మెసేజ్ వచ్చేసరికి ఏంటిదంటే, ప్రిపరేషన్ ఎర్లీగానే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ ఎప్పుడో చేసేసుకున్నారు. ఇంకా ఎప్పటి నుంచో అవుతున్నారు కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అప్పటి నుంచి మిస్ అయింది, మధ్యలో గ్యాప్ ఉండొచ్చు. కానీ మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈసారి హింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఈసారి అయితే బాగా అసలు పక్కా నోటిఫికేషన్ వస్తుంది. కన్సిస్టెంట్ ఉండండి, ప్రిపరేషన్ బిలీవ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.